కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మ శాంతించాలని కోరుతూ తిరుపతి జిల్లా నాయుడుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. సూలూరుపేట జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ నేతృత్వంలో గాంధీ మందిరం వద్ద నిరసన తెలిపారు. భారత సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి లేక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రదాడి చేసిందని ప్రవీణ్ అన్నారు. భారతదేశ ప్రభుత్వం ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెబుతుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో భారతీయులు 28 మంది చనిపోవడం భారతీయులందరినీ కలిచివేసింది. మరణించిన వారందరికీ సంతాపం తెలియజేయాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరినీ 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించి సంతాపం తెలియజేయాలి మృతులకందరికీ అని మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజైన ఈ రోజు మన నాయుడుపేటలో సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో గాంధీ మందిరం సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులందరూ పాల్గొని కొవ్వొత్తులు ప్రదర్శించి మృతులందరికీ కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది. అదే విధంగా మనందరినీ మరింతగా కలిసివేసే విషయం ఏంటంటే మన రాష్ట్రం నుండి కూడా 2 చనిపోయిన వారిలో ఉండడం. వారిలో ఒకరైతే మన ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసి అయినటువంటి సోమిశెట్టి మధుసూదన్ రావు గారు. ఈయన మన జన సైనికుడు కూడా కావడం మరింతగా బాధ మనసుని కలిసివేసింది. అదే విధంగా విశాఖ జిల్లా వాసి అయినటువంటి చంద్రమౌళి గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, ఆయన చనిపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరింతగా బాధించింది. మనం ఒకటే చెప్తున్నాం, ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి మీరు ఏదైతే దాడి చేశారో హిందువుల మీద, ఇది మేము హిందువుల మీద దాడిగా పరిగణించట్లేదు. ఇది భారతదేశం మీద దాడి, భారతీయుల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశ సైన్యాన్ని ఎదుర్కోలేక, భారతదేశాన్ని ఏ విధంగానూ ఎదుర్కోలేక ఒక పిరికి పందిలాగా అమాయకులైన నిరాయుధులైన పర్యాటకుల పైన మీరు దాడి చేయడం జరిగింది. దీని ద్వారా మీరు భారతదేశం సమగ్రతను దెబ్బతీయాలని, భారతదేశంలో సోదరభావంతో మెలుగుతున్నటువంటి హిందూ ముస్లింలని మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశంలో మీరు మత కల్లోలాలు సృష్టించాలని మీరు చేసిన ఈ ప్రయత్నం మేము తిప్పి కొడతాం. ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరి పారేస్తాం. మరొక్కసారి ఇటువంటి చర్యకి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉగ్రవాదాన్ని సమూలంగా కుక్కటి వేలతో పెకిలించే విధంగా నరేంద్ర మోడీ గారు గాని, మన రాష్ట్ర నాయకులు గాని, ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ ప్రణాళిక చేస్తున్నారు. ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాది అనేవాడే లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి, సూలూరుపేట నియోజకవర్గం నుంచి, మా జనసైనికులందరి తరపు నుంచి తెలియజేస్తున్నాం. పెహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నాయుడుపేట ముస్లిం సమాజం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులని హత్య చేసిన ముష్కరులని శిక్షించాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు. భారతీయులపై పాకిస్తాన్ చర్యలను అన్ని మతాలతో పోరాడతామని తెలిపారు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వమని వివరించారు. అలాంటి కాశ్మీర్ మన భారతదేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం. కాశ్మీర్ అందాలు చూడడానికి, అక్కడి చల్లటి వాతావరణం ఆస్వాదించడానికి, అక్కడ కొంతసేపు ఆనందంగా గడపడానికి సందర్శకులు వస్తుంటారు. ఆ సందర్శకులని ఉగ్రవాదులు చొరబడి 26 మందిని అతి ఘోరంగా అన్యాయంగా చంపడం జరిగింది. వాటిని భారతీయులందరూ ఖండిస్తాను. మరీ ముఖ్యంగా భారతీయ ముస్లిం సమాజం ఖండిస్తా ఉంది. అలాంటి ఉగ్రవాదులను వాళ్ళ చావు మున్ముందు ఏ ఉగ్రవాది కూడా భారతదేశం పక్క తిరిగి చూడడానికి భయపడేలా ఉండాలి. వాళ్ళ చావు, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఇదే అదునుగా కొంతమంది మతోన్మాదులు భారతీయ ముస్లింల పైన విషం కక్కుతూ వారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. మేము ముందు భారతీయులం, తర్వాతే ముస్లింలని గుర్తు చేస్తా ఉన్నాను. కేంద్రం ఇప్పటికైనా సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పెంచి ఇటువంటి ఉగ్రవాదులను అరికట్టాలని, పాకిస్తాన్ని మట్టి కరిపించాలని, మీ వల్ల కాకపోతే చెప్పండి, భారతీయులందరం కలిసి చేయి కలిపి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు అని తేడా లేకుండా అందరం కలిసి భారతీయ సరిహద్దుగా నిలబడతాం, పాకిస్తాన్ని మట్టి కరిపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. భారతీయ సోదరులారా, ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది ఏమనగా, మీ అందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అక్కడ జరిగిన ఉగ్రవాదులు 26 మందిని, మన భారతీయులని చాలా దారుణంగా వాళ్ళని చంపడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ మతస్థులైనా కానీ, ఏ కులస్థులైనా కానీ, ఏ దేశస్థులైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేమందరం కోరుతున్నాము. ఉగ్రదాడిని నాయుడుపేట బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకి శ్రద్ధాంజలి ఘటించారు. బజార్ వీధిలో ర్యాలీ నిర్వహించారు. పాక్ ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. హిందువులపైన దాడిని భారత
హిందువులను ఏడ్పిస్తూ హిందువా ముస్లిమా అని ఏడ్పించి గుడ్లెక్కి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే అదునుగా ఈరోజు పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకుంటాం. స్వాధీనం చేసుకొని ఈ యొక్క అమరులైన వాళ్ళకి నివాళులు అర్పిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు, భారతీయుడు అనేవాడు హిందూ అయినా ముస్లిం అయినా సరే అందరూ భారతీయులే. ఇక్కడ భారతీయ ముస్లిమ్స్ అని, భారతీయుల క్రిస్టియన్స్ అని అందరూ కూడా భారతీయులను. కాబట్టి ఈ యొక్క దాడిని మతపరంగా కాకుండా అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ వాళ్ళ ఆత్మకి శాంతిని చేకూరదాన్ని భగవంతుని ప్రార్థిస్తున్నాం. దీనికి సరైన మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సింది. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్. I'm the Lord. Please subscribe to N3 TV. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.